గతంలో కూడా మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ మీకు టీఆర్ఎస్ పార్టీ రావడం, అది కవిత గారి రూపంలో రావడం ఏ విధంగా అనిపిస్తుంది? అక్క ఇవాళ రావటం చాలా అందరికీ, ప్రజలందరికీ, తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ మహిళలందరికీ కూడా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. కేసీఆర్ గారు ఉండగా కవిత గారిని నమ్ముతారంటారు జనాలు. నిన్న మొన్నటి దాకా కూడా ఆవిడ పాదయాత్ర చేసి అన్ని ఫస్ట్ స్టడీ చేసి ముందుకొచ్చారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది షీఈస్ ద లీడింగ్. మీ మల్కాజ్గిరి ఏరియాలో రేపు జనాలు నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? ఎట్లాంటి అంటే సమాజంలో ఏమేమి మార్పులు కావాలి, ఎలా తీసుకొస్తే మన ప్రజలందరికీ సమాన నాయకత్వం వస్తుంది, సమానత్వం వస్తుంది అనేది ఆవిడ ముందు నుంచే ఒక గ్రాస్పింగ్ పవర్ తోటి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ కార్పొరేటర్లు కూడా మేము గెలుస్తాము, మేము పోటీ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఒక్క సీట్ అయినా గెలుస్తారా మేడం? ఒక్క సీటు కాదు, మీరు 100% గెలుస్తారు, 100% పక్కా. కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అని చెప్పేసి బ్రాండ్ ఉంది, కేటీఆర్ కూడా నమ్మారా? లేదండి, అది లేనే లేదు. ఉంటే ఈ పాటికి వాళ్ళది గవర్నమెంట్ నడుస్తుండే. మొత్తానికి 3 సంవత్సరాలు కార్యాచరణ ఉందా, లేకపోతే ఓన్లీ పోలింగ్ 2 రోజులే మేము నడిపిస్తాం అది? మీరు డైలీ కార్యక్రమాలు చూడొచ్చు. ఆల్రెడీ జాగృతి నుంచే ఆవిడ చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఆవిడ వెనుక జరిగింది. అంటే ఎన్ని రోజులు అని చెప్పేసి ఒకరు వెనకాలనే ఉంటాం, ముందు రాలేమా? నేను అదే అనుకుంటున్నాను. కావచ్చు అక్కగారు ఎప్పుడు దీవిచ్చి ఇస్తారా, అప్పుడు చూద్దాం. సరే రేపటి నాడు మీలాంటి వాళ్ళకి అవకాశం టికెట్ ఇచ్చింది అనుకోండి, మీరు గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలుస్తామండి, ఎందుకంటే టీఆర్ఎస్ అంటేనే బ్రాండ్. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో కవిత గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ జనాల లోపలికి ఏ విధంగా వెళ్తుంది, అలాగే ఎంతవరకు రీచ్ అవుతుంది, మరి ఈసారి టీవీకే పార్టీ లాగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా లేదా అనేది మాట్లాడడానికి రమాదేవి గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, ఎందుకంటే గతంలో కూడా మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ మీకు టీఆర్ఎస్ పార్టీ రావడం, అది కవిత గారి రూపంలో రావడం ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్ అండి. అక్క ఇవాళ రావటం చాలా అందరికీ, ప్రజలందరికీ, తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ మహిళలందరికీ కూడా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. ఎందుకంటే సరైన లీడర్ లేదు, సరైన గమ్యం లేదు, ఏదో పోతున్నారు అంతేగాని లేడీస్కి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. అలాగే చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతున్నారు. మాకు అక్క మీద పూర్తి కాన్ఫిడెన్స్, పూర్తి నమ్మకం ఉంది. గెలుస్తారంటారా? షీ ఈస్ ద సీఎం. నెక్స్ట్ ఇవాళ టీవీకి వచ్చిందంటే రేపు టీఆర్ఎస్ కూడా పక్కా వస్తుంది. ఎందుకంటే జనాలు పాతదని నమ్మట్లేదు. పాత నాయకులు పాత ధోరణిలోనే వెళ్తున్నారు, కానీ ఏ మాత్రం కొత్తతనం తీసుకురాలేకపోతున్నారు. ఈ కొత్తతనం కావాలంటే కొత్త లీడర్ కావాలి, కొత్త గమ్యం కావాలి, ఎథిక్స్ ఉండాలి. ఎవరు ఏమి పాటించలేదు. అంటే మనం తమిళనాడు ఎన్నికల లాగానే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు ఉంటాయి, సో అక్కడ టీవీకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ టీఆర్ఎస్ వస్తుందని ఆ విధంగా ఎట్లా కంపేర్ చేసుకుంటాం? ఎందుకంటే వాళ్ళు పాటించే విధానం, వాళ్ళు ఒక దళితులను తీసుకొని కొత్త లీడర్లు, కొత్త నాయకత్వం, కొత్తది మనకు కావాలి, కొత్త వే ఆఫ్ లీడింగ్ కావాలి. ఆ లీడర్ సరైన ఉంటే జనాలందరికీ కూడా అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అంటే మేడం ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఎవరైనా నిలబెట్టుకున్నారా? ఏది లేదు. అయితే మేడం ఇప్పుడు టీవీకే విజయ్ గారు సూపర్ స్టార్, ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఫేస్. తర్వాత అక్కడ ఉన్నటువంటి 2 పార్టీల వల్ల సరే ఈయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదో చేస్తాడని చెప్పేసి జనాలు అటువైపు మళ్ళడం అనేది జరిగింది. సో రేపు కవిత గారు ఆల్రెడీ అంటే కేసీఆర్ గారు ఉండగా కవిత గారిని నమ్ముతారంటారు జనాలు? ఖచ్చితంగా నమ్ముతారండి. ఎందుకంటే అటు విజయ్ గారు ఎలా అందరికీ జనాలందరూ తెలుసు, ఇటు అక్కగారు కూడా ఇవాళ కొత్తగా రాలేదు. కవితక్క ఎప్పటి నుంచో ఆవిడ కేసీఆర్ గారితో పాటు ట్రావెల్ చేశారు. అలాగే నాయకత్వంగా తను జాగృతిని ముందడుగా నిలిపించి అన్ని కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలలో నిలబడి చేశారు. నిన్న మొన్నటి దాకా కూడా ఆవిడ పాదయాత్ర చేసి అన్ని ఫస్ట్ స్టడీ చేసి ముందుకొచ్చారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది షీఈస్ ద లీడింగ్. ఓకే, అంటే జనాలకు రీచ్ అయ్యేంత ఉందా? ఎందుకంటే సరే మీరు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కని కొంచెం పొగుడతారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. రేపు సమస్యలు ఎగ్జాంపుల్ మీ మల్కాజ్గిరి ఏరియా మేడం, మీ మల్కాజ్గిరి ఏరియాలో రేపు జనాలు నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? ఎట్లాంటి అంటే ఎడ్యుకేటెడ్ ఏరియాలలో ఆల్రెడీ ఆవిడ పాంచజన్యాలు అనౌన్స్ చేశారు. జనాలందరికీ నమ్మకం ఉంది కదా, లేకపోతే ఆవిడ అనౌన్స్ చేయరు. ఆవిడకి ఏం అవసరం ఇవన్నీ చెప్పాలని ఆవిడకే అనిపించింది. సమాజంలో ఏమేమి మార్పులు కావాలి, ఎలా తీసుకొస్తే మన ప్రజలందరికీ సమాన నాయకత్వం వస్తుంది, సమానత్వం వస్తుంది అనేది ఆవిడ ముందు నుంచే ఒక గ్రాస్పింగ్ పవర్ తోటి తీసుకొస్తున్నారు. సో పక్కా వస్తుంది, అందరికీ తెలుసు ఆవిడ చేస్తారని.
అయితే మీరు హైదరాబాదే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్లు కూడా మేము గెలుస్తాము, మేము పోటీ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఒక్క సీట్ అయినా గెలుస్తారా మేడం? ఒక్క సీటు కదండి, 100% గెలుస్తారు, 100% పక్క. 300 స్థానాలు ఉన్నాయి. 300 కైవసం చేసుకుంటారు. ఎందుకంటే అంత అసంతృప్తి ఉంది ఇప్పుడు మనకి తెలంగాణలో. మొత్తం ఎవరి మీద సరైన నమ్మకం ఏది కలగట్లేదు. వాళ్ళు ఎవరు లీడింగ్ గా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, ఫ్రీ బస్సులు అంటున్నారు. ఒక ఫ్రీ బస్ ఏదో కొద్ది గొప్ప నడుస్తుంది కానీ అది కూడా ఎవరికి ఉపయోగం లేదు. ఎవరంటే ట్రావెల్ చేసేది అంత తొక్కుని వెళ్ళాలంటే ఎవరు వెళ్తారండి? హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అని చెప్పేసి బ్రాండ్ ఉంది. కేటీఆర్ లేదండి, అది లేనే లేదు. ఉంటే ఈ పాటికి వాళ్ళది గవర్నమెంట్ నడుస్తుండే. ఓకే, లేదు. సరే, ఒకసారి వ్యతిరేకత వచ్చింది, పోయింది, తర్వాత కూడా అంటే మొత్తానికి లేదనుకోవచ్చు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీ దృష్టిలో వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చూస్తే నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటారు? అంటే కవిత గారే చేస్తున్నారు, కవిత గారే ప్రజల కోసం పోరాడుతున్నారు, కవిత గారు తప్ప వేరే దిక్కు లేదా? డైలీ చూస్తున్నాం మనం జరిగే కార్యక్రమాలన్నీ, అబ్జర్వేషన్ చేస్తున్నారు. ప్రజలందరూ ఏమి గుడ్డి వాళ్ళు కాదు, అందరూ చక్కగా గమనిస్తూనే ఉంటారు. ఎట్ ద పోలింగ్ టైంలో చూస్తారు మీరు అన్ని కూడా కరెక్ట్గా. అంటే మొత్తానికి 3 సంవత్సరాలు కార్యాచరణ ఉందా, లేకపోతే ఓన్లీ పోలింగ్ 2 రోజులే మేము నడిపిస్తాం అది దాని? మీరు డైలీ కార్యక్రమాలు చూడొచ్చు. ఆల్రెడీ జాగృతి నుంచే ఆవిడ చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఆవిడ వెనుక పోయింది. ఓకే, ఇది మా నమ్మకం. ఏం నచ్చింది మేడం కవిత దాంట్లో మీకు అంతగా? నమ్మకం అండి, నమ్మకంతోనే ముందుకెళ్తాం మేము. కవిత గారు అంటే నమ్మకం అంతే. నమ్మకానికి అంటే కవిత గారు మహిళలకి తర్వాత యువతకి అవకాశం ఇస్తా అన్నారు కాబట్టి మీరు కవిత గారితో ఉన్నారా? రేపు ఏమైనా అవకాశాలు ఇస్తారేమో అని చెప్పేసి? నేను ఒక కార్యకర్తగానే ముందుకెళ్తున్నాను. నాకే పదవి ఆశించడానికి లేదు, నేను ఆశించిన కూడా. నేను బై డౌన్ టు ఎర్త్ నుంచి వస్తాను నేను. సో నాకేం పదవులు అవసరం లేదు. నేను ఇదే టైం మీరు బీఆర్ఎస్ లో ఇస్తే రేపు ఏదో ఒక పదవి వచ్చేది కదా మేడం. రేపు ఒకవేళ వాళ్ళ పవర్ లకు నేను పదవులు ఆశించట్లేదండి. ఒక కార్యకర్తగానే నేను వర్క్ లీడ్ గా చేసుకొస్తాను. 10 సంవత్సరాలు కూడా చేసుకొచ్చాను. 2014 నుంచి కార్యకర్తగానే చేసుకొచ్చాను. ఏ పదవి నేను ఆశించలేదు, ఏదే నేను తీసుకోను. ఎందుకు మేడం అట్లా? రాజకీయాలకు వచ్చేది ఏదో ఒకటి పదవి వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి రేపు కార్పొరేటర్ గా గెలవచ్చు, ఎమ్మెల్యే గెలవచ్చు, ఎంపీ, ఏదో ఒకటి చిన్న హోప్ ఉంటుంది. నాకు పదవుల మీద ఆశ లేదండి. నేను ఒక సంఘ సంస్కృతిగా కొంచెం నాకు చేతైనంత నేను హెల్ప్ చేయాలి. మనతో ఉన్న వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత చేయాలి అంతే. ఎందుకు కవిత గారు మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేది? అంటే సేవా కార్యక్రమాలు అంటే ఏదో ఒకటి ఎన్జిఓ పెట్టుకొని చేసుకోవచ్చు కదా, పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చినట్లు? పాలిటిక్స్ ఇవాళ కొత్తగా నేను రాలేదు. నేను 2014 నుంచి కూడా వేముల భవాని గారితో ప్లస్ ఇక్కడ గుల్లి రంజయ్ గారు నాయకత్వం కార్పొరేటర్గా వెళ్ళేటప్పుడు అప్పుడు కొండ సూర్యకాంత్ గారితో వర్క్ చేసాం. అప్పటి నుంచి కూడా మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాము. ఆయన లీడర్ అయ్యారు, ఆయనతోటి కూడా చాలా కార్యక్రమాలు చేసాము. నడుస్తూనే ఉంది, నేనే ఆపలేదు. అంటే ఇప్పుడు సొంతంగా ఏం అవసరం లేదు నాకు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇన్ని రోజులు అని చెప్పేసి ఒకరి వెనకాలనే ఉంటాం, ముందు రాలేమా? ముందు వచ్చే సిచ్యువేషన్ ఓకే, అది ఏ పార్టీ? టీఆర్ఎస్ తోటి కావచ్చు, టీఆర్ఎస్ నేను అదే అనుకుంటున్నాను. కావచ్చు, అక్కగారు ఎప్పుడు దీవిచ్చి ఇస్తారా అప్పుడు చూద్దాం. ఓకే, మరి చాలా మంది విమర్శలు చేస్తున్నారు కదా మేడం. ఏ విమర్శ చేసినా అక్క సాధించుకొని ముందుకు వస్తారు. ఆల్రెడీ అన్ని దాటేసి ముందుకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించారంటేనే అదొక పెద్ద హ్యాట్రిక్. సెంటిమెంట్ తోటి గెలిచేస్తారు అనుకుంటున్నారా? మీ హార్డ్ వర్క్ గెలిపిస్తారు? సెంటిమెంట్ కాదండి, వర్క్ మెయిన్. ఇవాళ రేపు సెంటిమెంట్తో ఏమి నడవు. జనాలు చేంజ్ అయ్యారు, వాళ్ళకి కూడా ఏం కావాలనేది వాళ్ళకి అంతా అర్థమవుతోంది. సో రేపటి రోజున మనం వర్క్ని బట్టే ఎవరైనా ఓటేస్తారు. ప్రజలు ఏం పిచ్చి వాళ్ళు కాదు, ఖచ్చితంగా చూసి ఓటేస్తారు. ఎవరు వర్క్ చేస్తారు అనేది వాళ్ళకే తెలుసు. సార్ మీరు ఇంకా రంగంలో దిగలేరు, మీరు వర్క్ చేస్తారని మీలాంటి వాళ్ళకి ఎందుకు? ఆల్రెడీ చేశారు కదండి, చేయలేదని అంటున్నారు కానీ చేశారు. ఏం చేసి? జాగృతి నుంచి మొదటి నుంచి పాదయాత్ర చేసి అయిపోయాను. పాదయాత్రలు ఏంటండి, జనాలు సమస్యలు తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్, పాదయాత్ర చేయటం కాదు. ఎవరికి ఏ సమస్య ఉంది, ఎక్కడ చేస్తే ఏమవుతుందని అక్క అడుగుపెట్టిన ప్రతి చోట ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరని అమ్మటే రేవంత్ రెడ్డి గారు స్టెప్ తీసుకొని చేయడం జరిగింది. ఏలైతే చూపించారు, ఇక్కడ ఈ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఇది కావాలి అని చెప్పి అక్క చూపిస్తేనే జరిగింది. ఓకే సార్, రేపటి నాడు మీలాంటి వాళ్ళకి అవకాశం టికెట్ ఇచ్చింది అనుకోండి, మీరు గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలుస్తాం. అక్కని ఖచ్చితంగా మీ ఏరియాలో ఖచ్చితంగా గెలుస్తామండి. ఎందుకంటే మన టీఆర్ఎస్ అంటేనే బ్రాండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సగం బలం టీఆర్ఎస్ అయినట్టుంది. అంతే కదండి, సగం బలం. ఏదైనా ముందుకెళ్తాం, నమ్మకపోతే మనం ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళాం. ఇంకో సగం బలం కవితక్కనా? రెండు క్యాండిడేట్ గా మీ బలం మరి? మా పని
మీ మా పని. వర్క్ అంతే. సో ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు. డౌటే లేదు. ఏం డౌట్ లేదు. 100% నెక్స్ట్ మేము వర్క్ చేసే ముందుకు వస్తాం. ఇక్కడ కేసీఆర్ ఉన్నారు మేడం, మా దృష్టిలో పెట్టుకోండి. కావచ్చండి, ఎవరైనా ఉండొచ్చు. కేసీఆర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మన పని చూస్తే మనకేస్తారు. ఆయన చూసి ఈయన చూసి వెనకాల ఉన్న స్ట్రెంగ్త్ని కాదండి, మనల్ని మనం నమ్ముకొని ముందుకెళ్తాం. సో ఇంకా నిన్న టీవీకి వచ్చిందని చెప్పేసి ఆ భ్రమలో బతికేస్తున్నారేమో. అలా ఏం లేదు. టీవీకి రాకముందు నుంచి కూడా జాగ్రత్త వర్క్ చేసింది. టీవీకి అనౌన్స్ అవ్వకముందే మనం పార్టీ ప్రకటించుకున్నాము. ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడా. సంఘ సేవ కార్యక్రమాలు అక్కగారు వెళ్ళి అందరి కార్మికుల కోసం చేయటం జరుగుతుంది. ధర్నా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి, మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓకే, సో చూద్దాం మేడం. ఎస్, టీఆర్ఎస్ పార్టీ జనాల్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు జనాల లోపల ఉంటారు, ఎంతవరకు చివరి వరకు కవిత గారు ఫైట్ చేస్తారు అనేది డెఫినెట్గా చూద్దాం. తప్పకుండా. మిమ్మల్ని అంటే మీలాంటి కరుడు కట్టిన కార్యకర్తలను ఆ రోజు అడుగుతాయి. ఏం మేడం ఆ రోజు కవితక్క గారి గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంతగానో చెప్పి మేము గెలిపించుకుంటామండి, మీకు అవకాశం రాదు. యా షూర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రమాదేవి గారితో స్పెషల్ చిట్చాట్. మరి టీఆర్ఎస్ పార్టీ టీవీకి ఎలాగా విజయం సాధిస్తుందని మీరు అనుకుంటే మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.